గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 30/60. నేను మమతా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో విస్తరించిన రుతుపవనాలు, 2 చోట్ల భారీ వర్ష సూచన. కర్ణాటకలో నేడు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ, 13 మందికి ఉద్వాసన పలికే అవకాశం. తమిళనాడులో పాక్షిక మద్యపాన నిషేధం, ఇవాల్టి నుంచి 500 ప్రభుత్వ షాపుల మూసివేత. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం. బిడ్డల కోసం పరితపించే నిత్య శ్రమజీవులు, ఫాదర్స్ డే సందర్భంగా తండ్రులకు శుభాకాంక్షలు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, రేపు సీఎం చంద్రబాబు నాయుడు పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తారు. నరసాపురంలో ఏరువాక కార్యక్రమాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభిస్తారు. అక్కడే ఇంధన పొదుపుతో కూడిన ఫ్యాన్లను పంపిణీ చేస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ మేరకు అధికారులు భారీ భద్రతా చర్యలను చేపట్టారు. అలాగే ప్రకాశం జిల్లాలో మంత్రి సిద్ధ రాఘవరావు ఏరువాక పౌర్ణిమను ప్రారంభిస్తారు. ఈ సీజన్ కు రైతులు దుక్కి దున్ని నాట్లను వేసేందుకు తొలి రోజుగా ఏరువాక పండుగను జరుపుకోవడం ఆనవాయితీ. దీన్ని ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లో పాటిస్తారు. వచ్చే వారంలో ఏపీ ప్రభుత్వం చేపడుతున్న స్మార్ట్ పల్స్ సర్వేపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, వివిధ విభాగాధిపతులు, 13 జిల్లాల కలెక్టర్లు ఇందులో పాల్గొన్నారు. ప్రతి వ్యక్తి సంపూర్ణ సాధికారితను సాధించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని, రాష్ట్రంలో ప్రతి వ్యక్తి నిజమైన సంతోషాన్ని పొందినప్పుడే అది సాధ్యమవుతుందని సీఎం చెప్పారు. ముద్రగడ కుమారుడు గిరి, కోడలు సిరి దీక్షను విరమించారు. అరెస్టైన కాపు నేతలకు బెయిల్ లభించడంతో వీరిద్దరూ దీక్షను విరమించినట్లుగా తెలిపారు. అనంతరం రాజమండ్రి ఆసుపత్రి నుంచి కిర్లంపూడికి వెళ్లిపోయారు. ముద్రగడ పద్మనాభంతో పాటు వీరు 10 రోజులుగా దీక్షను చేస్తూ ఉన్నారు. అయితే తమ వర్గం నేతలు 8 మంది బెయిల్పై విడుదల కావడంతో దీక్షను విరమించారు. హైదరాబాద్ సిగలో మరొక కలికితురాయి చేరబోతోంది. తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయగల ఏరోస్పేస్ పార్కుకు కేంద్ర మంత్రి మనోహర్ పారికర్ శంకుస్థాపన చేశారు. ఆదిబట్లలో ఏర్పాటయ్యే ఈ పార్కును టాటా, బోయింగ్ కంపెనీలు సంయుక్తంగా ఏర్పాటు చేస్తూ ఉన్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తున్న తీరుపై కేంద్ర మంత్రి ప్రశంసల వర్షం కురిపించారు. టీజేఏసీ చైర్మన్ కోదండరాం ఆస్ట్రేలియా పర్యటనను ముగించుకుని ఇవాళ అర్ధరాత్రి హైదరాబాద్ కు వస్తారు. ఆస్ట్రేలియా తెలుగు ఎన్ఆర్ఐ సంస్థల ఆహ్వానం మేరకు ఈ నెల 8వ తేదీన హైదరాబాద్ నుండి బయలుదేరి వెళ్లిన కోదండరాం ఆ దేశంలోని వివిధ పట్టణాల్లో అక్కడ తెలంగాణ సంస్థలు ఏర్పాటు చేసిన అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ ప్రోగ్రామ్స్ ను ముగించుకుని ఇవాళ అర్ధరాత్రి స్వదేశానికి వస్తూ ఉన్నారు కోదండరాం. రాగల 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతూ ఉంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ ఉంది. దీని ప్రభావంతో రాగల 2-3 రోజుల్లో కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తాయి. నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించాయి. నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో పూర్తిగా, హైదరాబాద్, మహబూబ్ నగర్, వరంగల్లో కొన్ని ప్రాంతాలకు విస్తరించాయి. రానున్న 48 గంటల్లో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు ఇవి విస్తరిస్తాయి. మెదక్ జిల్లా మల్లన్న సాగర్ భూ నిర్వాసితులు మరొకసారి దాడులకు తెగబడ్డారు. పరిహారం పెంచాలని డిమాండ్ చేస్తూ కొన్నాళ్లుగా ఆందోళన చేస్తున్న ఏటిగడ్డ కిస్టాపూర్ గ్రామస్తులు ఆస్తుల ధ్వంసానికి దిగారు. డిమాండ్లను తీర్చకుండా రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారని మండిపడుతూ ధర్నా నిర్వహించారు. మహిళ సహా గ్రామస్తులంతా కలిసి ఊరేగింపుగా వెళ్లి 33 ఎకరాల్లో పంటల్ని నాశనం చేశారు. పొలం వద్ద పశువుల్ని కొట్టం ఉంటే దాన్ని దహనం చేశారు.
దాంతో ఒక్కసారిగా గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన గ్రామానికి తరలివచ్చి భారీ బందోబస్తు ఏర్పాట్లను చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపు వద్ద బాంబు ఉందన్న ప్రచారం కలకలం రేపింది. వికాస్ బాన్సోడి అనే సుప్రీంకోర్టు న్యాయవాది ఈ మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ అనుమానిత బాక్స్ కనిపించడంతో అందరూ హడలిపోయారు. అందులో బాంబు ఉందన్న అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే అక్కడికి చేరుకున్న బాంబ్ స్క్వాడ్ ఆ బాక్స్ ను పరిశీలించి పేలుడు పదార్థాలేవీ లేవని తేల్చింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే అక్కడికి ఆ బాక్స్ ఎలా వచ్చింది, ఇదంతా ఎవరైనా కావాలనే క్రియేట్ చేశారా లేదా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇద్దరు ఒకే అమ్మాయిని ప్రేమించారు. ఒకరికి తెలియకుండా మరొకరు లైనేశారు. ఆ అమ్మాయి ఒకరికి దూరం అవుతున్నట్టుగా అనిపించింది. అతని వల్లే ప్రియురాలు దూరం అవుతుందన్న బాధ ఆ ప్రేమికుడి మనసుని తొలిచేసింది. ఫోన్లోనే అతనితోనే సంతోషంగా ఉంటుందిలే అనుకోలేదు అతను. ఈ ఈర్ష్యతో రగిలిపోయాడు అతను. అతని నిండు ప్రాణాన్ని పొట్టన పెట్టుకున్నాడు. కరీంనగర్ జిల్లాలో జరిగింది ఈ సంఘటన. నిందితునిపై కేసు నమోదు చేశారు పోలీసులు. హత్య చేసిన వ్యక్తి కోసం గాలింపులు చేపట్టారు. ప్రేమ పేరుతో వేధింపుల్ని తట్టుకోలేక హైదరాబాద్ హయత్ నగర్ లో ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా పనిచేస్తున్న చందన అనే అమ్మాయిని చౌటుప్పల్కు చెందిన మహేష్ వేధిస్తూ ఉన్నాడు. ప్రేమిస్తున్నానని వెంటపడుతూ ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తూ ఉన్నాడు. పిచ్చి పిచ్చిగా కామెంట్లు చేస్తూ ఉన్నాడు. ఈ వేధింపుల్ని తట్టుకోలేని చందన సూసైడ్ చేసుకుంది. హైదరాబాద్ సిద్ధం బజార్ లో దారుణం జరిగింది. టైర్ షాప్ యజమాని దినేష్ సింగ్ షాపు మూసి 12 లక్షల రూపాయలు తీసుకుని ఇంటికి బయలుదేరారు. అతన్ని బైక్ పై ఫాలో అయిన దుండగులు దినేష్ కూడా డాష్ ఇచ్చారు. ఊహించని పరిణామానికి అతను తేరుకునే లోపే బలంగా కొట్టారు. అనంతరం 12 లక్షల రూపాయలను లాక్కొని వెళ్లిపోయారు. దీంతో పాటు బైక్ ను కూడా ఎత్తుకుని వెళ్లారు. ఈ ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ సంతోష్ నగర్ లో కారు విధ్వంసం సృష్టించింది. డ్రైవర్ ఫుల్ గా తాగి కారు నడుపుతూ డివైడర్ ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో 3 ఇంజనీరింగ్ విద్యార్థులు గాయపడ్డారు. ఇందులో 2 పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వాళ్లను ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తూ ఉన్నారు.